Today our topic is effect of dielectric on the energy stored in a capacitor. అంటే ఒక ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ గురించి మనం మాట్లాడాం ప్రీవియస్ కాన్సెప్ట్లో. ఇది ఒక కెపాసిటర్, ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అనమాట. దీంట్లో ఎనర్జీ ఎట్లా స్టోర్ అవుతుంది అనేది చెప్పాం. ఇప్పుడు ఈ ప్లేట్స్ మధ్యన ఏముంది అంటే ఎయిర్ ఉంది. ఇక్కడ మనం ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ని కనుక ప్లేస్ చేస్తే, అంటే సపోజ్ ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ని కనుక ఇలా మనం ప్లేస్ చేస్తే ఈ కెపాసిటర్లో ఏం చేంజ్ వస్తుంది అనేది ఒక డైఎలక్ట్రిక్ పెట్టాం అనమాట. ఇక్కడ డైఎలక్ట్రిక్ అంటే ఏంటంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే ఏంటంటే ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ అనమాట. ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే దీంట్లో లోపల ఛార్జెస్ ప్లస్ మైనస్ ఇలా కంబైన్ అయిపోయి ఉంటాయి అన్నమాట. దీనికి రిజల్టెంట్ ఎంత అంటే 0. అంటే న్యూక్లియస్, అరౌండ్ ది న్యూక్లియస్ ఉన్న ఆర్బిట్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కంబైన్డ్ అయిపోయి ఈ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి రిజల్టెంట్ ఏమైపోతుందంటే 0 అయిపోతుంది అనమాట. అయితే దీంట్లో ఒక ప్రాసెస్ జరుగుతుంది, దట్ ఈస్ పోలరైజేషన్ అంటారు. అంటే పొలారిటీస్ డెవలప్ అవడం అనమాట. దీన్ని ఈ డైఎలక్ట్రిక్ని కనుక మీరు కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో పెడితే కనుక ఈ డైఎలక్ట్రిక్ ఏమవుతుందంటే ఇలా ఉన్నది ఈ టైప్లో స్ట్రెచ్ అవుతుందన్నమాట. అంటే ఇది పాజిటివ్ ప్లేట్ తీసుకొని ఇది నెగిటివ్ ప్లేట్ తీసుకుంటే కనుక ఇటుపక్క నెగిటివ్ ఛార్జ్, ఇటుపక్క పాజిటివ్ ఛార్జ్ డిస్ప్లేస్మెంట్ అవుతాయి అన్నమాట. సో ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ చార్జెస్ in the presence of electric field is called polarization. సో మరి ఇలా మారుతాయి కాబట్టి కొంత ఎనర్జీ ఖర్చు అవుతుంది అనమాట. ఇక్కడ వర్క్ డన్ కాబట్టి కొంత ఎనర్జీ ఏం పని జరిగింది అంటే ప్లస్ మధ్య మైనస్ మధ్య సర్టెన్ గ్యాప్ అనేది డెవలప్ అయిందనమాట. డెవలప్ అవడం వల్ల సమ్ వర్క్ డన్ అనమాట. ఆ వర్క్ డన్ వల్ల కొంత ఎనర్జీ దీనికి ఖర్చు అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం కాన్సెప్ట్. Whenever a dielectric is introduced between the plates of a capacitor, then energy stored in the capacitor changes. These changes are two types. ఎప్పుడైతే ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ మీరు మధ్యలో పెట్టారో ఏమవుతుందన్నమాట, కెపాసిటర్ ఎనర్జీ స్టోరేజ్లో చేంజ్ వస్తుందంట. ఆ చేంజ్ ఎలా అంటే 2 టైప్స్లో చేంజ్ వస్తుందన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ వెన్ ద ఛార్జింగ్ బ్యాటరీ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్క్యూట్. అంటే ఇలా ప్లేట్ తీసుకుని దీనికి బ్యాటరీ ఏమీ కనెక్ట్ చేయలేదన్నమాట. అంటే మనం ఏం చేస్తాం, జస్ట్ ఒక బ్యాటరీ కనెక్ట్ చేసేసి దీన్ని ఛార్జ్ చేసేసి మళ్ళీ ఆ బ్యాటరీని ఏం చేస్తాం, రిమూవ్ చేసేస్తాం అన్నమాట. సో అప్పుడు ఎలా ఉంటుంది కెపాసిటెన్స్. అలాగే వెన్ ద ఛార్జింగ్ బ్యాటరీ ఈజ్ ప్రజెంట్ ఇన్ ది సర్క్యూట్, బ్యాటరీ ఇట్లాగే ఉండిపోయింది, ఇప్పుడు ఎలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఒక let us consider a capacitor of capacitance C0 with air as the dielectric and charge it into a potential V0 with help of a battery. Let the final charge on the capacitor plates be Q0. ఇప్పుడు ఈ డైఎలక్ట్రిక్ని రిమూవ్ చేసేద్దాం. డైఎలక్ట్రిక్ని రిమూవ్ చేసేసి జస్ట్ మనం ఏం చేద్దాం అనమాట, ఓన్లీ ఒక ఎంటీ కెపాసిటర్ని తీసుకుని దీనికి బ్యాటరీని కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేసి దీన్ని ఛార్జ్ చేసాం. ఇప్పుడు ఈ ప్లేట్స్ మధ్యన ఏముంది అంటే ఎయిర్ ఉంది ఈ మధ్యన. సో ఇప్పుడు ఎయిర్ ఉన్నప్పుడు దీనికి మీరు V అనే పొటెన్షియల్ ఇచ్చారు. ఇక్కడ డెవలప్ అయ్యే పొటెన్షియల్ ఎంత అనమాట, V0 అనే పొటెన్షియల్ డెవలప్ అయింది. అలాగే దీని మీద ఈ ప్లేట్స్ మీద ఉన్న ఛార్జ్ ఎంత అనమాట అంటే Q0. పాజిటివ్ అయితే ప్లస్ Q0, నెగిటివ్ అయితే మైనస్ Q0 అనే ఛార్జెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, కేస్ 1 వెన్ ద ఛార్జింగ్ బ్యాటరీ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది సర్క్యూట్. దీన్ని ఛార్జ్ చేసేసాం ప్రస్తుతం. చేసేసి ఈ ఛార్జర్ని, ఈ బ్యాటరీని మనం రిమూవ్ చేస్తాం అనుకోండి. రిమూవ్ చేసేస్తాం బ్యాటరీని. రిమూవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు రిమూవ్ చేసేస్తాం, ఛార్జ్ అయిపోయింది ఇది. లెట్
the battery removed from circuit after charging and the space between the plates be filled with dielectric constant K. ఇప్పుడు దీని మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ని ప్లేస్ చేయండి. ఇలాగా ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ని ఇలా ప్లేస్ చేసాం. అంటే ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ని తీసుకొచ్చి ఇట్లా పెట్టాం అనమాట. దీని యొక్క కాన్స్టెంట్ ఎంత అంటే K అనమాట. కాన్స్టెంట్ K. ఇప్పుడు ఏమవుతుంది, డ్యూ టు పోలరైజేషన్ ఆఫ్ డైఎలక్ట్రిక్ the potential will be decreased and is V is equal to V0 by K. అంటే ఇక్కడ ఈ మధ్యన ఈ ప్లేట్స్ మీద ఎంత పొటెన్షియల్ ఉంది, V0 ఉంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎయిర్ ఉన్నప్పుడేమో పొటెన్షియల్ V0 అంటాం, డైఎలక్ట్రిక్ పెట్టినప్పుడు పొటెన్షియల్ V అంటాం అన్నమాట. ఇప్పుడు V ఈజ్ ఈక్వల్ టు V0 బై K. అంటే ఏమైంది, ఈ ప్లేట్స్ మీద ఉన్నటువంటి ఛార్జ్ని, పొటెన్షియల్ కరెంట్ని ఇది ఏం చేస్తుంది అనమాట, అబ్జర్వ్ చేసేసుకుంది ఈ మెటీరియల్. కాబట్టి ప్లేట్స్ మీద ఉన్నది డిక్రీజ్ అయిపోతుంది. ఎంత తగ్గిపోతుందంటే K అంత డిక్రీజ్ అయిందనమాట. ఇప్పుడు ఈ మెటీరియల్ పెట్టే బట్టి ఆ కెపాసిటర్లో ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అంటే Q0. అంటే ఆ ఛార్జ్ అనేది ప్లేట్స్ మీద ఉన్న డైఎలక్ట్రిక్ మెటీరియల్స్లో ఉన్న ఛార్జ్ ఏం వేస్ట్ అవ్వలేదు. పొటెన్షియల్ అయితే తగ్గింది కానీ ఛార్జ్ అయితే నో వేస్టేజ్, ఇక్కడ ఉన్నది ఇందులోకి వచ్చింది అంతే. దెన్ ద కెపాసిటెన్స్ విత్ డైఎలక్ట్రిక్ విల్ హ్యావ్ వాల్యూ C ఈజ్ ఈక్వల్ టు Q బై V. ఇది మర్చిపోకూడదు అసలు, ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఈజ్ ఈక్వల్ టు Qకు బదులు ఎంత, Q0, మరి డైఎలక్ట్రిక్ ప్లేస్ చేస్తే Q0 కదా, డివైడెడ్ బై V0 బై K. V0 బై K. V అంటే ఎంత, V0 బై K. Q బై V0. దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ Q0 బై V0. అంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ K అనేది ఏం చేస్తుంది అనమాట, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది అనమాట దీన్ని. అంటే మ్యాథమెటికల్గా మనం డినామినేటర్లో ఉన్నటువంటి దాన్ని న్యూమరేటర్కి తీసుకొచ్చామన్నమాట. దెన్ ఆర్, దీన్నే ఇంకోలా రాయొచ్చు, ఆర్ C ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ C ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ C0గా రాయొచ్చు. ఎందుకంటే సిన్స్ ఈ Q0 బై V0 ఎంత అంటే C0 అనమాట. సేమ్ ఇదే, Q బై V ఉంది, C అయింది. Q0 బై V0 ఎంత అవుతుంది, C0 అవుతుంది. సో కాబట్టి ఇది C0 అంటే డైఎలక్ట్రిక్ పెట్టక ముందు ఉన్న కెపాసిటెన్స్ అనమాట. ఇప్పుడు ది ఎనర్జీ stored with dielectric is U is equal to half into QV. అంటే ప్రీవియస్ టాపిక్లో చెప్పాం, U is equal to half into QV. U అంటే ఇక్కడ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది డైఎలక్ట్రిక్. అంటే వర్క్ డన్, ఛార్జెస్ అన్నీ మూవ్ అయిపోయినాయి టువర్డ్స్ కెపాసిటర్, అందులో ఆ వర్క్ కాస్త ఎనర్జీగా కన్వర్ట్ అయిపోయి స్టోర్ అయ్యింది. స్టోర్ అయ్యే ఎనర్జీ ఏదైనా ఉంటే కనుక దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ. Q అంటే ఛార్జ్, ఇది V అనమాట. V అంటే పొటెన్షియల్, దిస్ ఇస్ V అంటే ఇక్కడ పొటెన్షియల్, దాంట్లో స్టోర్ అయిందనమాట. దెన్ ఇక్కడ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్కి మార్చాలనుకోండి, U ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, ఇక్కడ చూడండి Q అంటే ఎంత, Q0, V అంటే ఎంత, V0 బై K. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, Q అంటే Q0 ఇంటూ V0 బై K. V0 బై K.
దెన్ U is equal to half into Q naught V naught by K. ఏమి లేదు, సేమ్ స్టెప్ రాశాను అనమాట. ఇప్పుడు దీని నుంచి కంటిన్యూషన్ అనమాట. ది ఎనర్జీ stored in capacitor without dielectric is equal to ఎంత అంటే ఏదైతే జీరోస్ ఉన్నాయో అంటే క్యూ నాట్ వి నాట్లు ఉన్నాయో అది డైఎలక్ట్రిక్ ఇంట్రడ్యూస్ చేయక ముందు అనమాట, ఎయిర్ ఉన్నప్పుడు. కాబట్టి మనం ఎట్లా రాసుకుంటాం, హాఫ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ క్యూ నాట్ ఇంటూ వి నాట్. అంటే ఈ నాట్స్ ఉన్నాయి చూడండి, జీరోస్ ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి మాత్రం విత్ ఎయిర్ అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ యూ నాట్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది కెపాసిటర్ విత్ డైఎలక్ట్రిక్ అంటే ఎన్ని టైమ్స్ పెరిగింది అంటే U ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ క్యూ నాట్, వి నాట్ అంటే ఎంత, యూ నాట్. కాబట్టి యూ నాట్ బై కే. అంటే పొటెన్షియల్ స్టోరేజ్ కెపాసిటీ పెరిగిందా తగ్గిందా అంటే డైఎలక్ట్రిక్ పెట్టకముందేమో యూ నాట్ అంటే హాఫ్ ఇంటూ క్యూ నాట్ ఇంటూ వి నాట్ ఉంది. డైఎలక్ట్రిక్ పెట్టిన తర్వాత ఆ రిజల్టెంట్ ఏమైంది, ఆ యూ నాట్ బై కే. అంటే మీరు ఎంత డైఎలక్ట్రిక్ పెట్టారో ఆ కే అంత డిక్రీజ్ అయిందనమాట ఎప్పుడైతే మీరు డైఎలక్ట్రిక్ పెట్టారో. అంటే ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి, ప్లేట్స్ని ఛార్జ్ చేశారు, ఛార్జ్ చేసిన తర్వాత బ్యాటరీని రిమూవ్ చేసేసి డైఎలక్ట్రిక్ పెట్టేటప్పటికి ఏమైందంటే ఇక్కడ పొటెన్షియల్ అనేది తగ్గింది, డిక్రీజ్ అయిందనమాట ఇక్కడ. సో ఇప్పుడు డిక్రీజ్ అవ్వకుండా ఉండాలి అంటే మరి డైఎలక్ట్రిక్ ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా. డిక్రీజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఛార్జింగ్ని కంటిన్యూ చేయాలన్నమాట. ఇక్కడ చూద్దాం కేస్ 2. ఇది ఫస్ట్ కేస్ అనమాట. మీరు ఇలా రాయొచ్చు లేదా ఇక్కడికి రాసేసి వదిలేసినా పర్వాలేదు. యూ అంటే పొటెన్షియల్, క్యూ నాట్ అంటే ఛార్జ్ ఆన్ ది ప్లేట్స్ వితౌట్ డైఎలక్ట్రిక్, వి నాట్ అంటే పొటెన్షియల్ ఆఫ్ ప్లేట్స్ వితౌట్ డైఎలక్ట్రిక్, కే అంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనమాట. దెన్ కేస్ 2, వెన్ ద ఛార్జింగ్ బ్యాటరీ ఈజ్ నాట్ డిస్కనెక్టెడ్ ఇన్ ది సర్క్యూట్. ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకుని దీనికి బ్యాటరీని కనెక్ట్ చేసేసాం. బ్యాటరీని కనెక్ట్ చేసేసి ఈ బ్యాటరీని, ఇది ప్లస్ మైనస్, ఇది లెంగ్తీగా ఉంటుంది. దిస్ ఈజ్ ఒకటి పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్. ఇప్పుడు డైఎలక్ట్రిక్ని దీంట్లో ప్లేస్ చేసేసాం. డైఎలక్ట్రిక్ని ప్లేస్ చేసేసి ఈ బ్యాటరీని అయితే మనం రిమూవ్ చేయలేదన్నమాట. బ్యాటరీని మనం రిమూవ్ చేయకపోయేటప్పటికి ఎట్లా ఉంటుంది, ఎట్లా పనిచేస్తుందంటే లెట్ ద ఛార్జింగ్ బ్యాటరీ ప్రజెంట్ ఇన్ ది సర్క్యూట్. ఇదిగో ప్రజెంట్ అయి ఉంది. అండ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఛార్జెస్. ఇక్కడ మనం కంటిన్యూస్ చేసాం. వెన్ ద డైఎలక్ట్రిక్ ఈస్ ఇంట్రడ్యూస్డ్. ఇదిగో డైఎలక్ట్రిక్ని ప్లేస్ చేసాం, ఛార్జ్ అవుతూ ఉండగా ప్లేస్ చేసాం. బ్యాటరీని అయితే రిమూవ్ చేయలేదు ఇక్కడ సెకండ్ కేసులో. ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ఆఫ్ డైఎలక్ట్రిక్ అంటే డైఎలక్ట్రిక్ పెట్టిన తర్వాత the potential difference gets decreased. జనరల్లీ పొటెన్షియల్ డిఫరెన్స్ డిక్రీజ్ అయిపోతుంది, ఎందుకంటే ఈ ఎయిర్ ఉన్నప్పుడున్న పొటెన్షియల్ డిఫరెన్స్ మీద ఇది కొంచెం తగ్గుతుంది. అంటే రిజల్టెంట్ V ఈజ్ ఈక్వల్ టు V నాట్ బై కే అక్కడలాగా. దెన్ డ్యూ టు పోలరైజేషన్ ఆఫ్ డైఎలక్ట్రిక్. పోలరైజేషన్ ఆఫ్ డైఎలక్ట్రిక్ అంటే ఏంటి, ఇలా మరి ఛార్జెస్ రావాలి కదా, ఇలాగా ఒక నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, ఇలాగా ఎన్ని మిలియన్స్ ఆఫ్ డైపోల్స్ ఉంటే అన్ని డైపోల్స్ ఇలా మారాలి కదా. మరి ఫీల్డ్ డైరెక్షన్కి, ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉందంటే ఈ డైపోల్స్ ఈ డైరెక్షన్లో ఫీల్డ్ని డెవలప్ చేస్తాయి అన్నమాట. దీన్నే పోలరైజేషన్ అంటారు.
సో ఇలా మరి అన్ని డైపోల్స్ కూడా ఏమవుతాయి, తయారవుతాయి అక్కడ. సో కాబట్టి దానివల్ల కొంత ఎనర్జీ లాస్ అవుతుంది. లాస్ అయినా సరే మరి మీరు బ్యాటరీ రిమూవ్ చేయలేదు కదా, మళ్ళీ ప్లేట్స్ మీద కరెంటు ఫుల్గా వచ్చేస్తుంటుంది. దెన్ ద పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు V0. పొటెన్షియల్ అనేది V ఈజ్ ఈక్వల్ టు V0. చార్జ్ ఆన్ ది ప్లేట్స్ టు Q ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ Q0. అంటే ఇంతకుముందు ఛార్జ్ ఎంత ఉంది వీటి మీద, Q0 అనే ఛార్జ్ ఉంది ఇక్కడ. Q0 ఓన్లీ ఇదేమో ప్లస్ Q0, దిస్ ఈజ్ మైనస్ Q0 అనే ఛార్జ్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మీరు డైఎలక్ట్రిక్ పెట్టారో ఈ డైఎలక్ట్రిక్లోని ఛార్జ్ ఉంది, ఇక్కడ ఛార్జ్ ఉంది, ఎందుకంటే కంటిన్యూస్ సప్లై మీరు ఇస్తున్నారు కాబట్టి K ఇంటూ Q0 అవుతుంది అనమాట. ది న్యూ కెపాసిటెన్స్, ఎందుకంటే మనం కరెంట్ని డిస్కనెక్ట్ చేయలేదు బ్యాటరీని. ది న్యూ కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్ టు Q బై V. C ఈజ్ ఈక్వల్ టు Q బై V. ఇప్పుడు ఈ Qని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. Q అంటే ఎంత, K ఇంటూ Q0. మరి ఇక్కడ మల్టిప్లై అయిందిగా, K ఇంటూ Q0 బై V అంటే V ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పొటెన్షియల్ V0. దట్ ఈజ్ ఈక్వల్ టు ద రిజల్టెంట్ కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్ టు Q బై V అంటే C కదా, మరి K ఇంటూ C0. K ఇంటూ C0 అనమాట. ఎందుకంటే సిన్స్ Q0 బై V0 ఈజ్ ఈక్వల్ టు C0. ఒకవేళ Q బై V ఉందనుకోండి C రాసేయచ్చు. కానీ మీరు ఏం చేస్తారు, మామూలుగా ఛార్జింగ్ అవుతున్న కెపాసిటర్కి మీరు డైఎలక్ట్రిక్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో ఇక్కడ ఫైనల్ ఈక్వేషన్ U ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ QV ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది కెపాసిటర్ యాక్చువల్గా ప్రీవియస్ కాన్సెప్ట్లో. ఇప్పుడు ఏంటి అన్నమాట, ఇక్కడ హాఫ్ ఇంటూ Q అంటే ఎంత రాసుకోవచ్చు, Qకి బదులు K ఇంటూ Q0 ఇంటూ V0. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ K ఇంటూ Q0 V0. ఇక్కడ హాఫ్ ఇంటూ దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎట్లా రాయొచ్చు, K ఇంటూ హాఫ్ ఇంటూ Q0 V0. దెన్ U ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ U0 అనమాట. అంటే ఇక్కడ ఓన్లీ ఫర్ ఎయిర్కి ఏంటి, సిన్స్ U0 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ Q0 ఇంటూ V0. ఇది అంటే ఇక్కడ ఏంటంటే జస్ట్ కష్టం కాదు ఈక్వేషన్, స్మాల్ కన్ఫ్యూజన్ అనమాట. C ఈజ్ ఈక్వల్ టు Q బై V అనేది గుర్తుపెట్టేసుకోవాలి మీరు ఎప్పుడు. ఈ నొటేషన్ ఎలా వచ్చినా కూడా రాయగలగాలన్నమాట మీరు. ఓకే, చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది. ఓకే, థ్యాంక్ యూ.